హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ నరేష్. ఈరోజు నుంచి ఒక కొత్త వీడియో వీక్లీ రిలీజ్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నా. అండ్ ముఖ్యంగా రిలీజ్ చేయబోయే ప్రతి వీడియో కోసమే ముఖ్యమైన ఇంట్రడక్షన్. అదేంటి అంటే, ఇది ఒక న్యూస్ ఛానల్. అంటే పర్టికులర్ న్యూస్ ఛానల్ ఏం కాదు, నా ఛానల్లో ఒక న్యూస్ సిరీస్ మాట. ఓన్లీ న్యూస్ ఉంటుంది. అదేంటి పర్టికులర్గా అన్ని టాపిక్ల కోసం కాకుండా ఒక సింగిల్ టాపిక్. ఆ పర్టికులర్ టాపిక్ ఏంటన్నది వీక్ బై వీక్ నేను డిసైడ్ చేసుకుంటాను. దాని మీద ఒక న్యూస్ రెడీ చేస్తాను. ముఖ్యంగా ఈ న్యూస్ ఎక్కడికి సంబంధించి, దేనికి సంబంధించి అంటే, ఇమాజినరీ వరల్డ్, 3D వరల్డ్. ఇది మన నిజ జీవితంలో ఎక్కడా లేదు, మన చుట్టుపక్కల లేదు. ఆ 3D వరల్డ్ అచ్చం మన భూమిలాగే ఉంటుంది. అక్కడ ఉండే ప్రతి పరిస్థితి మన భూమికి క్లోన్ అనుకుందాం. సో క్లోన్ అని ఎందుకు అనుకోవాలి అంటే, నేను చెప్పే ఏ న్యూస్ కూడా మన ఉన్న రియల్ వరల్డ్కి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, మనం చెప్పే ఏ న్యూస్కి రియల్ వరల్డ్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఇది ప్రతి న్యూస్ కూడా నా 3D వరల్డ్లోకి సంబంధించిన విషయం మాత్రమే నేను మీతో చెప్తాను. అండ్ ఐ హోప్ ఇది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఇంతకీ న్యూస్ విషయం అయితే ఈరోజు ఫస్ట్గా ఒక న్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా అందరికీ తెలిసింది ఏంటంటే, 3D వరల్డ్లోనే మనలాగా వినాయక చవితి చేసుకుంటారు. సో ఇప్పుడు అక్కడ కూడా వినాయక చవితికి సంబంధించి ఒక న్యూస్. అదేంటి అంటే 3D వరల్డ్లో, ఇక్కడ కాదు, ఇక్కడ దాంతో మనకు సంబంధం లేదు. 3D వరల్డ్లో కూడా కరోనా వచ్చి ముఖ్యంగా అక్కడ వినాయక చవితి చేసుకోకుండా పూర్తిగా నిషేధించారు. చాలా మంచి విషయం. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అక్కడ నిషేధించడం నాకు బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా గమనించారా, ఇన్ని వైన్ షాపులు ఉన్నాయి. ఆ ఒక్కొక్క వైన్ షాప్ ముందు ఎంతమంది నిలబడతారు ఒక రోజు అంతట్లో? కరోనా స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఎన్ని కాలం మొదలైంది? ఎప్పటి నుంచి వైన్ షాప్ ఓపెన్ చేయటం మొదలైంది? అప్పటి నుంచి రోజువారీగా ఎంతమంది అక్కడ నిలబడుతున్నారు క్యూలో? సో అంతమంది పక్కపక్కనే నిలబడినా కూడా వాళ్ళకి కరోనా రాదు. బట్ వినాయక చవితి చేసి 9 రోజులు మాత్రం అందరూ ఒక దగ్గరకు చేరుకుంటే మాత్రం కరోనా వచ్చేసే అవకాశం ఉంది. సో వాట్ ఎవర్, ఈ న్యూస్ అంతా 3D వరల్డ్కి సంబంధించింది. ఇందులో ఎవరిని ఉద్దేశించింది కాదు. ఐ హోప్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. జస్ట్ ఇట్స్ న్యూస్. ఇంతకీ ఈ న్యూస్ అవుతుంది తెలుసా? మీ న్యూస్ అండ్ నా న్యూస్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్. కుదిరితే మీకు 3D వరల్డ్, ప్రతి ఒక్కరికి ఒక 3D వరల్డ్ ఉంటుంది. 3D వరల్డ్ అనేది మన కాన్సెప్ట్. 3D వరల్డ్లో బాగా మీకు కాలిపోయే కాన్సెప్ట్ ఏదైనా ఉంటే కింద కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. కుదిరితే దాని మీద పాజిటివ్, నెగిటివ్ ఈ రెండు వైపులా కూడా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో అదండి 3D వరల్డ్లోని మన న్యూస్ ఈరోజు. అండ్ కుదిరినంత వేగంగా నెక్స్ట్ వారంలోని ఆర్ ఇంతకు ముందే కానీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్.